గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళి లోలా నమో నమో ఆశ్రిత జనపాల దయా కిరణముల ప్రసరించే మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు. నమో నమో అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధించగా అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధించగా హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా అభయము సంగి కరళము మింగి జగముల గాచిన జగదీశ పరమేశ నమో నమో తాండవ కేళి లోలా. విరథముగా రవిచంద్రుల చక్రాలుగా నాలుగు వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అశ్వము కాగా ప్రళయకాల పర్జన్య గర్జనక భీషణ శంఖము పూరించి పాశుపతమును సంధించి త్రిపురాసురులను వధించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా నమో నమో తాండవ కేళి లోలా నమో నమో ఆశ్రిత జనపాల నమో నమో తాండవ కేళి లోలా. పరమేశ్వర, ఈ త్రిపురాసుర సంహార విజయ సమయాన
నాదు మనం ఏమిటది దేవేంద్ర? నారాయణ నారాయణ, జగదీశ్వరుడు మీకు తెలియనిదేమన్నది? మీ దయ వల్ల ఇప్పటికీ ఈ గండం గడిచింది. కానీ మళ్ళీ ఏ అసురుడో తలెత్తుతాడు, తపస్సులు చేస్తారు, మీరు వరాలు గుమ్మరిస్తారు. వాడు అజేయ బల సంపన్నుడై విశ్వాన్ని గజగజలాడిస్తాడు. ముఖ్యంగా దేవేంద్రుణ్ణి ముప్పతిప్పలు పెడతాడు. పాపం దివిజ నాయకుని బ్రతుకు దినదినగండంగా ఉన్నది. అవును ప్రభు, తరతరాలుగా సాగుతున్న ఈ దేవదానవ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేసి విశ్వంలో సుస్థిర శాంతిని నెలకొల్పమని అర్థిస్తున్నాం. అమరాధిప, నీ ఆందోళన మాకు అర్థమైంది. ఈ విశాల విశ్వభ్రమణానికి మూలమైన ఆధార చక్రానికి అధిపతులు ప్రకృతి పురుషులైన కామేశ్వరి కామేశ్వరి. జగతికి మహోదయమైన విలయమైన వారి సంయోగ వియోగాల వల్లనే సంభవిస్తాయి. కనుక పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ అనర్థము లేదు, రాదు. శ్రీహరి చెప్పింది సత్యం. నిరంతర శక్తి సంయుతులమై దుష్ట శక్తులను అరికడతాం. విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడుతామని అభయమిస్తున్నాం. ఏం దేవేంద్ర, నీ భయం తీరినట్టేనా? నారాయణ నారాయణ, భయాల వల్ల భయాలు తీరినా అసుర జాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు. ఏం దేవేంద్ర? అవునవును, త్రిపురాసురులు అంతమైన వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు. వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని. ఎవరు? మూషికాసుర గజాసురుల మంత్రతంత్ర సాంబరి విద్యాధన నిరంతర నిరంతర సంగ్రామ శైలీ వినోద అపూర్వర సముపార్జిత అఖండ దోర్దండ బల మానస సామ్రాజ్యాధినేత శ్రీ 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 మూషికాసురేంద్ర. విఘ్నాసుర, దేవరా సందేహాసుర, దేవరా, అమేయ బల సంపన్నుడు అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటో? దేవరా మిత్రుడు గజాసురులకు స్వాగతం, సుస్వాగతం. మిత్రమా, ఇంతవరకు నీవు రాలేదనే ఎంతో ఆరాటపడుతున్నా. అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత జాగు చేయుట తగున? జరిగిన ఘోరం విన్నావుగా? విన్నాము, విచారించినాం. చేయవలసినది చింతించడం కాదు, ఈ చెడుకంతటికి కారణభూతులైన వారిని అంతమొందించడం. అది మనకు సాధ్యమవుతుందా? నీ భుజబలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది. మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే. నారాయణ నారాయణ, కయ్యాల జడదారికి 1006 వందనాలు. తతః జయోస్తు. నారద, అంతటా జయోస్తు. అలా గజాసురుల వారు కూడా వెంచేశారు అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుగుతున్న సంతాప సభ కాదు కదా? కాదు, బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ. ఓహో, కైలాసంలో కూడా ఇటువంటి సభే జరిగింది. ఎటుల కైలాసములోనూ సభ జరిగినది. ఆ కోలాహలము, ఆ విజయోల్లాసము, ఆ నృత్యగానములు, వేడుకలు. సందేహాసుర, నారద, వందనలు చాలించి విషయమునకు రమ్ము. ఆ సభలో ఏమి జరిగినది? ఏమున్నది? హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందే దేవతలను మేవంతం చేయబోతున్నాం. ఏం గజాసుర? అవునవును. నారాయణ, ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు, ఫలితములు సాధించలేకపోయారు. పాపం కారణం ఏమిటి? అదే మాకు పట్టుకున్న సందేహము. విన్నవిస్తాను వినండి. ఆ దేవతలు మీకన్నా బలవంతులా? కాదు. సంగ్రామ చతుర్లా? కానే కాదు. మరి మంత్రతంత్ర విద్యాధికులా? కాదు కాదు కాదు. కానీ వారు శీలవంతులు, ధర్మపరాయణులు. అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నారు. ఎటుల
హ, మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా ధర్మచితులుగా చేస్తాం. అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం? శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు దేవతలకు అపజయం లేదని రాదని శ్రీహరి నొక్కి వక్కాణించాడే మరి. అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హన్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదము. మిత్రమా, ఆ పరమేశ్వరుణ్ణి పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటారించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలం సృష్టించే బాధ్యత నాది.
ఏమిటిది? ఏమిటి వేళ? ఇక్కడ ఎందుకున్నాను? ఇంతసేపు నేనేం చేశాను? ప్రియంవద, అర్చన చేసే చేతులతో అభినయం చేశావు. భక్తిలో తన్మయత్వం పొందవలసిన దానవు రక్తితో శృంగార ప్రవేశమైనావు. ఎట్లున్నది మా మనోవిభ్రమణకారిణీ విలాసము? ఎటుల స్వామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రమ మీ మంత్రాలు మాయలు ప్రయోగించడానికి మీ ఇల్లానే దొరికిందా? ఇంత గెలిచి రచ్చ గెలవాలను కదా, అందుకే ముందుగా నీపై ప్రయోగించినాము. విజయము సాధించి విరోధించినాము. ఎటుల మంచి ఘనకార్యమే చేశారు. నిత్యం నిర్విఘ్నంగా సాగే దేవీ పూజకు అంతరాయం కలిగించారు. పతిదేవులము మేముండగా వేరొకరిని పూజించుట ఎందులకే స్వామిని? ఎందుక? నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని, నా నాథని సర్వదా రక్షించమని ఆ సర్వమంగళ శార్వాణిని పూజిస్తున్నాను. ఎటులా కబలని ఆ రాతి బొమ్మ మమ్మల్ని కాపాడుతుందా? మంత్ర మహిమాన్వితమైన మాకులేని తెచ్చి ఆ దేవతకుందా? అపచారం స్వామి, అపచారం. ఆదిశక్తి అపరాజిత అయిన ఆ రాజరాజేశ్వరి దేవిని నమ్ముకుంటే తప్పక మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం ఒకనాడు మీకే బోధపడుతుంది. ఆ తల్లిని మించిన శక్తి మరొకరికి లేదు. ఈ 14 కోణాల్లోనూ మా శక్తికి తిరుగులేదు, మా శక్తికి ఎదురులేదు. ఈ సత్యాన్ని మేము ప్రపంచానికి నిరూపిస్తాం. దేవతలందరినీ శిలభస్సులు చేసి నిర్వీర్యులను కావించి మేమే విశ్వవిజేతమని ప్రకటిస్తాం. ఏ శక్తి మాతో వస్తుందో చూస్తాం. నేనే ఏకయాత్రకు బయలుదేరుతున్నాం. నీ ఆరాటం మాకు అర్థమైంది దేవి. సుందర నందనాన్ని చంద్రవందన చేసి కల్పవృక్షాన్ని నీకు కానుగ్గా ఇమ్మంటావా? ఐరావతాన్ని ఆటబొమ్మగా తెమ్మంటావా? అష్టదిక్పాలకులను అప్సరోభాన్నులను బంధించి తెచ్చి వారి చేత నీకు ఊడిగం చేయించమంటావా? ఎటులా దైవదత్తములైన శక్తిని దుర్వినియోగం చేయకండి. అకారణంగా దేవతలతో వైరం పెంచుకోకండి. ఇది అకారణ వైరం కాదు, అనాదిగా దేవతలు మాకు చేస్తున్న అన్యాయాలకు ప్రతీకారం. స్వామి, నా మాట వినండి. వారించి మా ఆగ్రహానికి గురి కావు. వైరుల విధ్వంసమే పట్టణ కర్తవ్యం. అమ్మా భవాని, ఆవేశంలో నా పతి అన్న మాటలు ఆగ్రహించక సర్వదా వారిని కాపాడు తల్లి, కాపాడు. ఓం నమః శివాయ. నిరంతర నియమనిష్టాగరిష్ట సకల మునిగణ శ్రేష్ఠ అమేయ తపోబల సంపన్న అత్రినందన పరమ పావన త్రిభువన సంపూజిత దుర్వాస మునీంద్ర స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. దివ్యం నమః.
భక్తి ప్రపత్తులతో దూర్వాస మహామునికి స్వాగతం ఇవ్వబోతున్న ఇంద్రుని క్షణకాలంలో మదోన్మత్తులు చేసి పదవీ భ్రష్టుని గావించదను చూడండి. దేవేంద్ర, నీ స్వాగత సత్కారాలకు మేమెంతో సంతుష్టులమైనాము. నీకు సర్వదా విజయం కలగడానికి ఇదిగో ఎంతో మహిమాన్వితమైన ఈ విజయమాలికను అనుగ్రహిస్తున్నాం. ధరించి ధన్యుడోకము. మహాప్రసాద్. ఏమి అతి సామాన్యమైన ఈ పూలహారమా త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రుడు ధరించున్నది? దేవేంద్ర, ఈ నిర్గంధ కుసుమహారం వల్లనేనా మాకు విజయము లభించినది? ఏమి ఈ బడుగు తాపసుని ప్రగల్భము? అమరేంద్ర, వైరి మస్తక విచ్ఛేదన సమర్థమైన వజ్రాయుధమే మా అండనుండ ఈ తుచ్చహారము మాకేలా? మదోన్మత్త దురహంకారి చిత్త, ఏ అధికార దర్శనంతో మమ్మల్ని అవమానించావో ఆ అధికారం త్వరలోనే నశిస్తుంది. రాక్షసులతో ఓడించబడి పీడించబడతాం. ఇది మా శాపం. మహర్షి, 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 మహర్షి! ఏమైంది? నాకేమైంది? నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? నాలో ఎందుకు ఇంతరం ప్రవేశించాను? నారాయణ, నారాయణ! మహేంద్ర, ఇదంతా మూషికుని మాయ. నిన్ను పదవీచ్యుతులు చేయడానికి తన శక్తిని ప్రయోగించి నీ చేత ఈ ఉన్నత ప్రేలాపన చేయించాడు. మూషికుడా? నారాయణ, నారాయణ! అభివాదాలు జగన్మాత, అభివాదాలు. నారద మహర్షుల కారణం లేనిదే కలహ భోజులు కదిలిరారే. కార్యకారణ నిర్ణీతం. నీకు తెలియందేముందమ్మా? మీ క్షేమం గురించి ఒక్క మాట చెప్పిపోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా. పరమేశ్వర అంటే చాలు పరిగెత్తుకు వెళ్లి వరాలిచ్చి మరీ వస్తారు. భోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవుడు. నారాయణ, ఆగ్రహించకు తల్లి. సతిగా పతిదేవుణ్ణి సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ, నారాయణ. భవాని, కలహభోక్త మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ, నారాయణ! ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడు గాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తా? నారాయణ, నారాయణ! స్వామి, గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది. కాని అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలివ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలివ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థాంగి మాట మన్నించలేదని మథనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుని చూడు. ఓం నమః శివాయ.
కరుణావత్సలుడు అని కరుణామయుడు అని అంటారే మరి ఈ దాసునిపై నీకింకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ఈ దాసునకు నీ దివ్యమంగళ స్వరూప సందర్శన భాగ్యం కలిగించవా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? ఓం నమః శివాయ. ఆగు గజాసుర, ఆగు. స్వామి, ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాం. నిన్ను అనుగ్రహించడానికే వచ్చాం. ఏం కావాలో కోరుకు. ప్రభు, అనంత కోటి సూర్యప్రభాభా సమానమైన నీ దివ్య రూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకుహరంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. గజాసుర, దుర్భరమైన ఈ వరం ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో తెలుసా? నీ చరణాలను నమ్ముకున్న నేను ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోగలను స్వామి. బుద్ధి కర్మానుసారిని. గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు, ఏమిటి ఈ వైపరీత్యం? శివ తేజస్సు గజాసురుని గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. ఓరి భాగశాసన, నిరంతర భోగపరాయణ, ఈ స్వర్గాధిపత్యము మాకు అప్పగించి మాకు దాసుడవు కమ్ము, లేదా నీకు దిక్కుల తోటికి పోయి చెప్పు కమ్ము. నీ కిరీటము దేవర వారికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ఎటుల ఎటుల చండాసుర, చండాసుర, ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభుని ప్రకటించండి. చేజిక్కిన అమరులను చితగొట్టండి. అప్సరసలను, అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞయాగాదులను ధ్వంసం చేయండి. వెళ్ళండి. నమో ఆదివల్లభ పద్మసంభవ, నమో విధాత పరబ్రహ్మ స్వరూప, పారినాం పారినాం. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంటకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు. ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడుదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు సృష్టిలో ఇంతవరకు లేడు. అయితే ఆ అసురుణ్ణి అంతమొందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుడి మదమనసాలంటే అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అగుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించనేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరినే శరణు వేడండి. ధన్యోస్మి, ధన్యోస్మి. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాడు. అవును తండ్రి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావలసిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుని చేయడం ఎలాగా? అడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
పరమపురుష పరంధామ కౌస్తుభధామ పాహిమాయ పాహిమా. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్లి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు హరనామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాలి.
కాదు నాయన, పులకరింత. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి. కోటి నామాలతో కొలువబడేవాడు. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. భలే భలే భలే. తొందరపడుతున్నాను. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయన, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల ముక్కు పిండేయమంటావా? అవేవీ వద్దు గాని, నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో, ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారనివ్వకు. ఓ, అలాగే. అమ్మా, నీ ఉండాలి తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? మీ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి తాస్తులే. నారాయణ నారాయణ. దేవరా, అందుకు తగుల మారి నారదుడు వస్తున్నారు. సందేహాసురా, ఆ జనదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలక బుద్ధి, ఎలక బుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువైన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ అది మా నామమునే చెప్పు. జపించము నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట, కంఠ శోష తప్ప ఆ హరినామ స్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈ నాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? మా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మా లోకపు మధురసం చవిచూడు, చవిచూడు. నమో అసురాయణ. వేయ బల సంపన్న, అసురకుల శోభ, ఋషిక సార్వభౌమ, నమో నమః, నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ పని? నారాయణ. ఏమిటి? ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర. ఏమి నారద, అమృత పానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలనా? ఏమిటి? ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించాలా? ముషికాసురా, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి గజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణ కారణి మాయావిలాసము ఎటులా ఎటులా మా వంటి జడదారుల పైన కాదు, చేతనైన
ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం. పరమేశ్వరి పైన? అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుని రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశారమ్మ చూడు. చూచెదను నారాయణ నారాయణ. శివదీక్ష దేవరా దేవరా, ఒక చిన్న సందేహం. సందేహాసురా, దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంభరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తాం. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే కొండు. ఎవరు మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వేలుడంత లేవు, మమ్మల్నే అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? జై మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళ, నువ్వు తింటున్నది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. భలే, ఇంకా చాలు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్నే ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. అంబేదల ఒక అర్భకుని జయించలేకపోయా. చూడండిరా, మా మనోవింసముల కేవలం శక్తితో ఆ బాలుని పిచ్చిగంతులు వేయిస్తా. పండు దేవరవారి శక్తిని కుట్టిగంతులు జయించాడు ఆ గుర్తుంది. మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొడిన క్షణంలో వీడి గర్వం అణచగలట. ఇది తరుణము కాదు, కాలహరణమైన
నా కార్యము చెడిపోవను. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే. మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. మరో రోజు వస్తా ముహూర్తం చూసుకుని. బసవన్న బడిరా తెల్ల బసవన్న బసవన్న బడిరా అందెల బసవన్న ఏడేడు 14 లోకముల మెప్పించావు గదనన్న ఏడేడు 14 లోకముల మెప్పించావు గదనన్న బసవన్న బడిరా అందెల బసవన్న ప్రభువుగారికి దండం పెట్టు, ప్రభువుగారికి దండం పెట్టు, ప్రతాపమంతా చూపెట్టు, గజ్జలు కల్లల గంతులు వేయి, గజ్జలు కల్లన గంతులు వేయి, వినోదాలతో వింతలు చేయి. రత్న కంబళం కప్పిస్తారు, రత్న కంబళం కప్పిస్తారు, బంగారపు తొడుపే ఇస్తారు. చూడండి, నటరాజుకు శివమూర్తి చేసిన నాట్య కౌశలం తిలకించండి. గంధర్వులు మా ఆటపాటలకు చిక్కు తలవంచాలండి. కర్మవశమున మేము వేషాలు వేశాము, దేశ దిమ్మలమై యాచింపవచ్చాము. కలిగిన ధర్మ ప్రభువులు మాట చెప్పని మహారాజులు అడిగిన దానికి కాదనుకోదు.
అడిగిందానికి కాదనబోరు ప్రాణమైన సరే చేస్తారు పరమశివుని నిజ గర్భంలో పరమశివుని నిజ గర్భంలో దాచుకున్న శివ భక్తులు మీరు భలా మీ ప్రదర్శన మనకు మెచ్చినాము. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అది నిజమే. అపరపరమేశ్వరుడు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసురుల వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. నా రత్నాలా మణిమాన్యారా, మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపట వేషధారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరంలో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర